ఉక్కు కర్మాగారం పెట్టి మహబూబాబాద్ జిల్లాలో మరి మన వేలాది మంది పిల్లలకు కొలువులు ఇస్తామని చెప్పి అబద్ధం చెప్పి 12 ఏళ్ల తర్వాత కూడా తగ్గడు పట్టి తీయని పార్టీ, పూజకు పనికిరాని పువ్వు బీజేపీ. మూడో వైపు తెలంగాణ తెచ్చిన పార్టీ, బ్రహ్మాండంగా 10 ఏళ్లు తెలంగాణ అభివృద్ధిలో అగ్రభాగాన పెట్టిన పార్టీ తెలంగాణ గరీబోళ్ల పార్టీ, ఈ గులాబీ జెండా పార్టీ. మూడో దిక్కు మీ వైపున ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డల్ని, మా అన్నదమ్ముల్ని నేను దయచేసి ఒకటే కోరుతా ఉన్నా, ఆలోచించమని కోరుతా ఉన్నా. ముఖ్యంగా వాళ్ళకి జాగేయండి, వాళ్ళ మీద జరగండి, వాళ్ళకి జాగేయండి, వాళ్ళకి జాగేయండి అమ్మా. జాగ్రత్త. ఒక్క మాట ఇక్కడికి వచ్చిన ఆడబిడ్డలు వచ్చే ముందు నేను పరకాల నుంచి వచ్చినాయి. ఇప్పుడు పరకాలలో నాకు ఒక పంతులు కలిసిండు. ఎక్కడ పోతున్నావు అంటే మహబూబాబాద్ పోతున్నా అని చెప్పిన, మానుకోట పోతున్నా అని చెప్పిన. మీకు ఒక మాట చెప్పమన్నాడు, మిమ్మల్ని అడగమన్నాడు. ముఖ్యంగా మహబూబాబాద్ లో కంపల్సరీ అడుగు అని చెప్పిండు. ఏం అడగమన్నాడు ఎరికేనా? మీ అందరికీ ఇక్కడున్న మా ఆడబిడ్డలు ఎక్కడ కలవడు, మీ అందరికీ నెలకు 2500 రూపాయలు పడ్డాయట కదా, అట్లేవా? పడ్డాయంట, నాకు తెలుసు పడ్డాయి. కానీ లక్షల రూపాయలు మీ అకౌంట్లలో ఉంటే ఎక్కడ కేటీఆర్ అన్న వచ్చి మిమ్మల్ని బాకీ అడుగుతాడేమో అని మీరు నాకు చెప్తలేరు. అంతే, పడ్డాయి కదా. నిజంగా పడలేదా? నిజంగా ముసలోళ్ళకు 4000 పెన్షన్ రాలేదా? సోనియా గాంధీ మీదొట్టు, రాహుల్ గాంధీ మీదొట్టు, ప్రియాంక గాంధీ తోడు రాలేదా? సోనియమ్మ తోడు రాలే? అమ్మా, మీ మహబాద్ వాళ్ళు చాలా హుషారున్నారు. అంటే ఇప్పుడు ఇక తులం బంగారం కూడా రాలేదంటారు. ఇక మీరు నిజంగా రాలేదా? పక్కనంతటి వచ్చింది. మరి మీ ఎమ్మెల్యే మురళి ఏమన్నా తీసుకుంటామో నాకు తెలియదు. బంగారం ఎత్తుకపోయింది, రాలేదా? తులం బంగారం. స్కూటీలు రాలేదా? రైతు బంధు వచ్చిందా? విద్యా భరోసా కార్డు వచ్చిందా? బతుకమ్మ చీర వచ్చిందా? మరి కేసీఆర్ కిట్ వచ్చిందా? రంజాన్ తోఫా వచ్చిందా? ఏమి రాలేదా? మరి మహబాద్ లో శంకర్ నాయక్ ని 53,000 ఓట్లతో ఒడగొడితిరి. మరి మనకి ఇప్పుడన్నా కనీసం సోయి వచ్చిందా? తప్పర్థం చేసుకోకుర్రి. నేను ఆగురా ఈ కాలు మొత్తం ఆగురా. ఎందుకు అడుగుతున్నా అంటే, ఆ రోజు అరిచేతిలో వైకుంఠం చూపెట్టి మేము కేసీఆర్ 10,000 ఇస్తే మేము 15,000 ఇస్తా అని, కేసీఆర్ 2 పంటలకు రైతు బంధిస్తే మేము 3 పంటలకు ఇస్తామని, ఆయన ఇచ్చేది ఏంది మేము క్వింటాల్కి 500 బోనస్ ఇస్తామని చెప్పే. వచ్చినాయా మరి ఏమన్నా ఒక్కటన్నా? కనీసం యూరియా బస్తాలు దొరుకుతున్నాయా? రైతు బంధు లేదు, యూరియా బస్తా లేదు. తప్పు రేవంత్ రెడ్డిది కాదు. రేవంత్ రెడ్డి చాలా నిజాయితీగా చెప్పిండు. ఏం చెప్పిండు ఆయన? వెనకటి రోజులు తీసుకొస్తా అని చెప్పిండా? ఆనాటి రోజులు తెస్తా అన్నదా? వచ్చినాయా మరి ఆనాటి రోజులు? ఏది చెప్పులు లైన్లో పెట్టే రోజులు వచ్చినాయి కదా. కాంగ్రెస్ ఉన్నప్పుడు ఆనాడు మళ్ళా చెప్పులు లైన్లో పెట్టినాం. మళ్ళా కేసీఆర్ ఉన్న రోజులు ఆటో అన్నకు ఒక 400 రూపాయలు ఇస్తే పొలం కాడికి వచ్చి యూరియా బస్తాలు వేసిపోతున్నాయి. ఇవాళ ఏమైంది? మళ్ళా ఆటో అన్న లేడు. ఆటో అన్నకు ఆయనకు సమస్య వచ్చింది, వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. యూరియా బస్తాలు దొరకలేవు, రైతు బంధు పడతలేదు. మరి బోనస్ అంటే బోనస్ కూడా బోగస్ అయిపోయే పరిస్థితి వచ్చింది. ఈ మాట నేను పదే ఎందుకు చెప్తున్నా అంటే, దయచేసి ఒకటే యాద పెట్టుకోండి. 2 నెలల కిందట ఆ రోజు కాంగ్రెస్ వాళ్ళు చెప్పిన అందమైన అబద్ధాలు విని ఆ రోజు మోసపోయి ఈ రోజు మోసపడుతున్నాం. దయచేసి ఓటేసే ముందు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక్కసారి తప్పు చేస్తే 5 ఏళ్ళు ఆ తప్పుడు ఓటుకు 5 ఏళ్ళు బాధపడే పరిస్థితి వస్తుంది. 2 ఏళ్ల కిందట మీరు మోసపోయారు మహబూబాబాద్ లో కాంగ్రెస్ చేతిలో. 2 ఏళ్ల కిందట మహబూబాబాద్ లో మోసం జరిగింది. కాంగ్రెస్ వాళ్ళు వచ్చిండ్రు, కథలు చెప్పిండ్రు, ఓట్లు వేయించుకున్నారు, అవతల పడ్డారు, రూపాయి పని కాలే. మళ్ళీ 2 ఏళ్ల తర్వాత ఇలా మళ్ళీ వస్తున్నారు, ఇంటింటికి వస్తున్నారు.
ఆడబిడ్డల దగ్గరికి వస్తారు, అక్క అంటారు, చెల్లె అంటారు. మేము అధికారంలో